వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో మారేటువంటి గ్రహాలను పరిశీలన చేస్తే గురువు వక్రగతి చాలా అదృష్టం, భగవంతుడిచ్చిన వరం. రాస్యాధిపతి అయిన గురువు అసలు దాదాపుగా 2 ఏళ్ల వరకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వడం అనుకున్న గురువు ఆయన వక్రగతిలో ఉండడం వల్ల మీనరాశి వారికి మంచి చేయడానికి ఒక 117 రోజుల పాటు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్గా మనం చెప్పచ్చు. అలాగే 13 శుక్రవారం శుక్రుడి యొక్క మార్పు జరిగేంత వరకు కూడా శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. రవి 18వ తారీఖున మార్పు చెందుతారు. రవి బలమైన లేదు మీనరాశికి, ప్రస్తుతమైన తర్వాతైనా. కుజుడు మార్పు, ఇది ఒకటి చాలా గొప్ప విషయం. అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోయి కుజుడు పంచమ స్థానంలో ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇది చాలా గొప్ప మార్పు, ఇది ఒక గొప్ప ఉపశమనం. బుధుడి యొక్క మార్పు కూడా పర్వాలా, అంటే ఆల్మోస్ట్ మారేటువంటి గ్రహాలతో పోల్చుకుంటే, అంటే మారేటువంటి గ్రహాలను కనుక చూస్తే గురువు బలం రావడం, కుజ దోషం తొలగిపోవడం అనేటువంటిది గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. దీనివల్ల ఈ మాసంలో రొటేషన్ జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి జీవన విధానంలో కొంత రొటేషన్ జరిగేటువంటి పరిస్థితులు, అలాగే కొంత ఆర్థికపరమైనటువంటి ఉపశమనం, ఆరోగ్యపరమైన ఉపశమనం, కుటుంబపరమైనటువంటి సమస్యలకి పరిహారం, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడడం, అలాగే ఏదైనా విజయదశమి దగ్గర నుండి కొంత ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేయడం, కొత్త ఇల్లు కొనుక్కోవడం, లేదా శుభ కార్యక్రమాలు జరగడం, సంతానోత్పత్తి జరగడం, ఇలా ఏదైనా ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనుభవించేటువంటి పరిస్థితులు, సంతానం అభివృద్ధిలో ఉండేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంతేకాక ఈ మాసంలోనే కొంత సప్తమంలో రవి ఉన్నారు. దీనివల్ల కూడా కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధిగమించగలుగుతారు. మనస్సౌఖ్యం ఉంటుంది, అంటే ప్రత్యేకించి మానసికమైనటువంటి ప్రశాంతతని పొందేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు. కాబట్టి మీనరాశి వారికి అటు జన్మరాహు దోషముండి, అర్ధాష్టమ కుజ దోషముండి, ఏలినాటి శని ఉండి, గురుబలం లేక అష్టమంలో రవి ఉండి, ఇలా అనేక రకాల సమస్యలు, గ్రహాలు యోగించకపోవడం వేరు, కష్టపెట్టే స్థానాల్లో ఉండడం వేరు. మరి ఈ మాసంలో కుజుడు తప్పుకుంటున్నారు, గురుబలం వస్తోంది, ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో కొంత చురుగ్గా ఉంటారు. కొన్ని అవకాశాలు వస్తాయి, వెతుక్కుంటూ కోల్పోయినటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి మనుషులు తిరిగి వస్తారు. అలాగే మిమ్మల్ని కించపరిచి మాట్లాడినటువంటి వారు వారి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడతారు. కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ మీ మీద నేలాపనందలు ఎవరైతే దుష్ప్రచారం చేశారో వారు వారి తప్పును తెలుసుకుని అందరికీ కూడా మీ గురించి మంచిగా చెప్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఎక్కువ సమయానికి ప్రాధాన్యతనిస్తారు, వ్యాయామం చేస్తారు, శరీరాకృతి మారుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగం అభివృద్ధిలో ఉంటుంది, ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ లాంటివి జరుగుతాయి. ఇలా ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది. అయితే 10వ తారీఖు దగ్గర నుండి జరుగుతుంది. మొదటి 10 రోజుల్లో కూడా కొంత సాధారణమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రతి 10 రోజులకి గ్రోత్ కనబడుతుంది. అది మాత్రం ప్రత్యేకించి మీరు చూడవచ్చును. 10వ తారీఖు గురుడి యొక్క వక్రగతి, తర్వాత ఏమో రవి మార్పు, తర్వాత ఏమో 21 నుండి కుజుడు మార్పు, ఇలా ప్రత్యేకించి ప్రతి 10 రోజులకి ఎదుగుదల అనేటువంటి మీనరాశి వారిలో చూడవచ్చును. అద్భుతమైనటువంటి కాలంగా ఉంటుంది. ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే శని రాహువుకి సంబంధించినటువంటి తశ్శాంతి చేసుకోవాలి. అంటే శని రాహువులు సమయాన్ని తినేయడానికి వాళ్ళు ఎక్కువ కారకులు. ఏదో ఒక వ్యసనం, మొబైల్ ఫోన్ చూడడమో, సినిమాలకి పోతూ ఉండడమో, బద్ధకంగా ఉండడం, పడుకోవడం, ఇలా కాలాన్ని వ్యర్థం చేసేటువంటి పరిస్థితులకి వాళ్ళ కారణం మీ జాతకంలో. కాబట్టి ఎక్కువ బద్ధకాన్ని వదిలిపెట్టండి, దైవారాధన చేయండి. శనివారం రోజు సూర్యోదయానికి మునిపే లేవండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఒక రాగి పాత్రలో బెల్లం కానీ పంచదార కానీ పోసి పూర్తిగా నీళ్లతో నింపి 11 ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేసి మొదట్లో ఆ నీళ్లు పోయండి, అక్కడున్న మట్టిని బొట్టు పెట్టుకోండి. శనివారం ప్రదోష కాలంలో లేదా సోమవారం ప్రదోష కాలంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. శివాలయ దర్శనం, శివాభిషేకాలు, రుద్రపారాయణలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ప్రతిరోజు ధారణ చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు.
ఏదో జరిగిపోతుంది, ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి, కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు, ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు, కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం చాలా, అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే, ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తుంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాశులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే మీనరాశి వారికి ఈ గురుడు యొక్క మార్పు అనేటువంటిది ఎడారిలో నీళ్లు లాంటిది. నిజంగా చెప్తున్నాను, ఈ 117 రోజుల పాటు మీనరాశి వారికి ఒక అదృష్టమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఎందువల్ల అంటే ప్రత్యేకించి ఈ గురుడు మారినటువంటి గ్రహస్థితి, వక్రగతిలో ఉండేటువంటి గురువు ఇచ్చేటువంటి ఫలితాలు జీవితంలో పెను మార్పులకి కారణమవుతాయి. ఏమీ లేదు ఎడారి. ఎందుకంటే అటు అర్ధాష్టమ కుజుడు, శనిగ్రహం, ఏలినాటి శని, గురుబలం లేకపోవడం, జన్మరాహు పీడ, ఎటు చూసినా ఏమీ లేవు అవకాశాలు, అంతా కూడా ఇంకిపోతుంది, అంతా కూడా పాడైపోతుంది జీవిత పరిస్థితులు, స్వయంకృతాపరాధాలు, ఇతరులు మోసం చేయడాల దగ్గర నుండి అన్ని ఇబ్బందులు. ఇటువంటి తరుణంలో గురుడు వక్రించి ఈ 117 రోజుల పాటు మీ మీద విశేషమైనటువంటి కరుణ, మరి మీ రాశ్యాధిపతి ఆయన అయినందుకో దేనికో మరి తెలియదు, కానీ ఏదైనా గురువు వక్రగతి మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది, కుటుంబాన్ని ఇస్తుంది, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలను తగ్గిస్తుంది, జీవిత భాగస్వామికి ఉండేటువంటి అనారోగ్యాన్ని తగ్గిస్తుంది, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, శుభ కార్యక్రమాలు జరుగుతాయి, సంతానాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి. విపరీతమైనటువంటి రాజయోగం ఇస్తాడు గురుడు. మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి పదవి,
మీ మీద ఉండేటువంటి నీలాపనంతలు తొలగిపోయి అందరి యొక్క మన్ననల్ని పొంది సమాజంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషించేటువంటి విధంగా గురుడు మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ 117 రోజుల వక్రగతిలో అనేకమైనటువంటి శుభ ఫలితాన్ని అనుభవించేటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశి మీనం కాబట్టి ఈ గురుడి యొక్క వక్రగతి మీకు అనుగ్రహంగా ఉండి మరిన్ని శుభ ఫలితాలు అనుభవించాలి. గురుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.